కొన్ని సంవత్సరాలు గడిచినాక చూస్తే అబ్రహాము దేవుడితోనే ఉంటున్నాడు, అబ్రహాము భక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. లోతు తన దృష్టి అంతా మారిపోయింది. ఎందుకు తెలుసా? సహవాసం మారితే అన్నీ మారతాయి. మారవంటారా? అబ్రహాము సహవాసం లోతు మారిపోయిన తర్వాత ఎవరు సహవాసంలో ఉంటున్నాడంటే బైబిల్ చెప్తుంది ప్రియమైన లోకం సహవాసంతో. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే లోతు ఉన్నాడు, లోతు ఏదో పంటలు వేస్తున్నాడు, లోతు ఏదో ఆ ప్రదేశంలో ఉన్నాడు, తను ఉన్నాడు, కానీ దేవుడి చేత ఆశ్రయించబడి వృద్ధిలో కలిగినట్లుగా లేడండి. ఈరోజు మనం టెస్ట్ చేసుకోవాలి. ఏంటి తెలుసా అండి? నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నమ్ముకున్న నా జీవితంలో ఎంత ఫలభరితంగా నా ఇంట్లో ఉన్నాను, నా కుటుంబంలో ఉన్నాను, నేను చేస్తూనే ఫలభరితంగా ఉన్నాయి. ఒకవేళ నేను ఫలభరితంగా లేదు అని అంటే, పేరుకి పైకి పచ్చగా ఉన్నట్టు ఉందంటే దేవుడితో దేవుడు నీతో లేడనంట. దేవుని ఇష్టం.